ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. ఈ దినాన దేవుని వాక్యం, నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు, నిన్ను ఆశీర్వదించను గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చదు కానీ అప్పు చేయవు. ద్వితీయోపదేశకాండం 15:6. అవును ప్రియులరా, ఈ ఉదయకాలం దేవుడు మనకిస్తున్న వాగ్దానం. దేవుని మాట మనం చెప్పినట్లు చేస్తే, ఆయన మాట ఏంటే, ఆయన వాగ్దానాన్ని బట్టి మనం దేవుని సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థన చేయగలిగితే, మనల్ని భూమి మీద దీవెనకరంగా ప్రభు నిలబెట్టగలిగిన వాడు. ప్రభు మన నుండి ఆశించేది ఏంటో తెలుసా? పేతురు రాసిన పత్రికలో, ఆశీర్వాదానికి వారసులుగా మీరుండుటకు పిలువబడితిరి అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. కనుక మనము దీవెనకరంగా ఉండాలనేది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ. కాబట్టి ప్రభువుకు అనుకూలంగా, ప్రభు ఇష్టంగా, ప్రభు చిత్తము చొప్పున మనం భూమి మీద నడవగలిగితే, భూమి మీద ఆయన హృదయ వాంఛను మనం తీర్చగలిగితే, ఆయన ఆలోచన ప్రకారం మనం బ్రతకగలిగితే, మనం దీవెనకరంగా ఉంటాం. ఆమేన్.